ఇవాళ ఈడీ విచారణకు టాలీవుడ్ హీరో మహేష్ బాబు హాజరు కానున్నారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో మహేష్ బాబు ఈడీ ఎదుట హాజరవుతారు. గత నెల 27న మహేష్ బాబు హాజరు కావాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం ఆయన బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. 2 వారాల పాటు సమయం కావాలని ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ రాశారు. ఆ మేరకు ఇవాళ ఈడీ అధికారుల ముందుకు మహేష్ బాబు రానున్నారు. ఇవాళ ఈడీ విచారణకు టాలీవుడ్ హీరో మహేష్ బాబు హాజరు కానున్నారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో మహేష్ బాబు ఈడీ ఎదుట హాజరవుతారు. గత నెల 27న మహేష్ బాబు హాజరు కావాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం ఆయన బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి రాలేదు. 2 వారాల పాటు సమయం కావాలని ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ రాశారు. ఆ మేరకు ఇవాళ ఈడీ అధికారుల ముందుకు మహేష్ బాబు రానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఈడీ విచారణకు సంబంధించి మహేష్ బాబు హాజరుకి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. అలాగే గతంలో కూడా పిలిచినప్పటికీ షూటింగ్ నేపథ్యంలో వెసులుబాటు కోరారు, దానికి ఈడీ కూడా అంగీకరించింది. మరి ఈరోజు ఈడీ ఎదుట మహేష్ బాబు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఇవ్వండి. శశిరేఖ, ఏదైతే పలు సంస్థలకు వ్యాపార ప్రకటనలకు సంబంధించి మహేష్ బాబు నటించారో దానికి సంబంధించిన ఏదైతే 6 కోట్ల రూపాయలను చెల్లింపులు జరిగాయన్నట్టుగా ఈడీ నమోదు చేసుకున్న కేసులో ఏదైతే సురానా అండ్ సూర్య డెవలపర్స్ అనే సంస్థలకు మహేష్ బాబు ప్రకటనలో నటించడం ద్వారా 6 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారంటూ ఏదైతే ఆ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు రికార్డుగా నమోదు చేసిన విషయంలో ఈడీ వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈడీ ఇప్పటికే వాటిపై కేసు నమోదు చేసి 6 కోట్లు తీసుకున్న మహేష్ బాబుకు నోటీసులు అందించడం జరిగింది. నోటీసులు అందించడంతో పాటు 6 కోట్లకు సంబంధించిన వివరాలను మాకు, అదే కాకుండా ఐటీకి సంబంధించిన రిటర్న్స్ కి సంబంధించిన వాటిని కూడా మాకు అందించాలంటూ ఈ నెల అదే ఏప్రిల్ 27, 28 తారీఖులలో వచ్చి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మహేష్ బాబు తన లాయర్ ద్వారా తాను షూటింగ్ లో ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా మహేష్ బాబు తన అడ్వకేట్స్ ద్వారా సమాచారాన్ని పంపించడం జరిగింది. అయితే ఆయన అభ్యర్థన మేరకు ఈ రోజు ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ రోజును మహేష్ బాబు వెళ్తారా లేరా అనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ ఎదురైంది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసు, అదే కాకుండా వాళ్ళు పంపించిన డేటుకు ఈ రోజు మహేష్ బాబు హాజరవుతారా, అదే హాజరయ్యే సమయంలో ఆయన అడ్వకేట్ని ఎవరైనా తీసుకుని వస్తారా, అదే సంబంధించి 6 కోట్లకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ కి సంబంధించిన ఆయనకు సంబంధించిన మొత్తం వివరాలను కూడా ఈడీకి అందజేస్తారనే విషయంపై ప్రస్తుతం చర్చ అంటే ఉత్కంఠగా ఉందని చెప్పొచ్చు. అయితే ఇదే కాకుండా ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది స్టార్స్ ఏదైతే హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, కొన్ని సంస్థలకు ఏదైతే వ్యాపార ప్రకటనలో నటించడం కానీ, లేకుంటే కొన్ని సంస్థలకు వారు సానుకూలంగా ప్రకటనలు ఇవ్వడం కానీ, వాటన్నిటిపై కూడా ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పలు సంస్థల్లో నటించిన వారందరికీ కూడా ఇటువంటి నోటీసులు అందించడం ద్వారా విచారించాలని ఈడీ ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే
ఆ, వ్యాపార ప్రకటనలో నటించడం ద్వారా కోట్లాది రూపాయలను వీళ్ళు పారితోషికంగా పొందుతున్నారు. కానీ ఆ పారితోషికం పొందిన వాటికి ఐటీ కట్టకపోవటం, అంటే ఆదాయ పన్నుకు సంబంధించిన పన్నులు చెల్లించకపోవటం, అంతేకాకుండా అది బ్లాక్ మనీగా పరిగణించడం వంటి అంశాలపై ఈడీ కొంచెం సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. మొదటిసారిగా ఈడీ మహేష్ బాబుకు నోటీసులు పంపించడం మాత్రం ఈ చిత్ర పరిశ్రమతో పాటు ఆటోమేటిక్ గా ఏదైతే బడా సంస్థలు ఉన్నాయో, వ్యాపార సంస్థలు ఉన్నాయో వాటి ప్రకటనలు ఇచ్చేందుకు హీరోలను, అదే సినిమాకు సంబంధించిన వారిని అయితే ఎవరైతే వారి ప్రకటనలో నటించేస్తున్నారో ఆ సంస్థలపై కూడా కొంత ఆ, ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పొచ్చు శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సంజయ్.